भद्रजन पोषक धर्म संस्थापक गोविंद हरि गोविंद संकटहरण अनाथ रक्षक आपद्बांधव शरणागत वत्सल करुणांकित वत्सांकित नायक नगरतेज पद्मावती प्रिय प्रसन्नमूर्ति भयास्तक जयवरद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रज कस्तूरी तिलक भरधर वाहन गोविंद कल्याण इह परदायक विभराज रक्षक परम दयालो पद्मनाभ मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। మండవ కుటుంబరావు గారు గతంలో చాలాసార్లు అన్న సంతర్పణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబరావు గారు చాలాసార్లు కూరగాయలు పంపించే కార్యక్రమానికి నేను కూడా హాజరవడం జరిగింది. నేను గద్దె రామ్మోహన్ గారు అనేకసార్లు మరి వారసత్వంగా మండవ శ్రీనివాస్ గారు వారి సోదరిని కుమారులు మరి అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎవరైతే దాతలు ఉన్నారో ఈరోజు పిడికిటి రవి గారు అలాగే సునీత గారు
ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంకి 10 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. నేను 10 రోజుల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు కూడా మేమందరం కూడా అక్కడే భోజనం చేయడం జరిగింది. ఎంతో శుద్ధితో మరి ఒక భక్తితో వేల మంది ఒక బంతికి 4,000 మంది 3,000 మంది 4-5 హాల్స్లో భోజనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 1,00,000 మంది ప్రతిరోజు కూడా అక్కడ భోజనం చేయడం జరుగుతూ ఉంది. వీరు ఆ కార్యక్రమానికి కూరగాయలు దానం చేయడం అనేది అన్న సంతర్పణంతో సమానం. మరి వారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు ఆ వెంకటేశ్వర స్వామి తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఈ దైవ కార్యక్రమానికి ఎంతో కొంత మన వంతు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ అవకాశం వస్తే అవకాశం వస్తే ఆ దేవుడు అవకాశం ఇస్తే చేస్తానండి. మళ్ళీ నమస్కారం అండి. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎందుకంటే అన్నదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం. ఇందులో భాగస్వామ్యం అవటం అనేది మా సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అన్నదానం కార్యక్రమానికి కూరగాయలు పంపించడం అనేది కుటుంబరావు ద్వారా మొదలైంది. అది ఆయనతో ఆగకుండా, ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో ఆగకుండా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు అప్పట్లో ఈ అన్నదానం కార్యక్రమం తిరుపతిలో టీటీడీలో అన్నదానం కార్యక్రమాన్ని అనేది మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ 2007 నుంచి కుటుంబరావు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా కూరగాయ కొనే పని లేకుండా, అన్నదానాన్ని కొనే పని లేకుండా కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఇది ఇట్లాగే ముందు కూడా నడవాలని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు సుమారుగా నా కుటుంబరావు దగ్గర నుంచి 2007 దగ్గర నుంచి ఇప్పుడు విజయవాడ నుంచి కుటుంబరావు ద్వారా మన ద్వారా అయితేనేమి 4,000 టన్నులు కూరగాయలు వెళ్ళినాయి ఇప్పటి వరకు కూడా. ఓకే.